మిత్రులకు నమస్కారము. నాది పెనకచర్ల డ్యామ్ స్వగ్రామము. గత 40-50 సంవత్సరాలుగా అక్కడే మేము జీవనాన్ని గడుపుతున్నాము పని చేసుకొని. మా నాన్నగారు నుంచి మాకు 7 సెంట్ల స్థలము హక్కులో ఉన్నాము. అందులో మేము 7 మంది అన్నదమ్ములు అయితే 6 మంది తమ్ముళ్ళు భాగాలు వాళ్ళు ఒక్కొక్క సెంట్లో మేము కట్టుకోలేమనేసి నాకే కొంత డబ్బు తీసుకొని ఇచ్చేసినారు. అందులో 4 భాగాలు నా చిన్న భార్య అయినటువంటి మహబూబీ ఆమె పేరు మీద అగ్రిమెంట్లు చేసుకొని ఉంది, వాళ్ళతో కొన్నది. ఆ 4 భాగాలలో 2 భాగాలు కౌసర్ బేగం వైఫ్ ఆఫ్ ఇలానీ బాషాకు అమ్మినది. గతంలో జగన్ గారి ప్రభుత్వంలో గతంలో కౌసర్ బేగం పైన వాళ్ళు కొన్నటువంటి మహబూబీతో కొన్నటువంటి 2 సెంట్లకు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము మరి కాళ్ళు అరిగేలా చెప్పులు అరిగేలా ఎంఆర్ఓ గారి ఆఫీస్కి అయితేనేమి ఇంకా ఉన్నత అధికారుల దగ్గరికి అయితేనేమి వెళ్తున్నాము. ఎవరే కానీ ఇంతవరకు స్పందించలేదు. లాస్ట్కి కలెక్టర్ గారి దగ్గరికి పోయి అర్జీ ఇచ్చుకున్నాము. మరి ఇది గవర్నమెంట్ ల్యాండ్ నీకు ఇవ్వము అని విధంగా బాధ పెడుతున్నారు. నాకు మరణమే శరణము. దయచేసి ఉన్నత అధికారులు, జిల్లా స్థాయి అధికారులు స్పందించి ఆమెకు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఆమెకు 2 సెంట్లకు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి న్యాయం చేయాలని ప్రజలందరినీ నేను నా బాధను ప్రజల సమక్షంలో, మీడియా సమక్షంలో చెప్పుకుంటున్నాను. అధికారులు స్పందించడం లేదు. జిలానీ భాష దౌర్జన్యం చేస్తున్నాడు. అధికారులు వస్తే కొలవనీయకుండా చేస్తున్నాడు. అతనికి 2 సెంట్లు పట్టా చేయించుకొని కూడా అతని భార్య పేరు మీద ఇంకా ఇది మా తాతది, మా ముత్తాతది నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నా అన్నదమ్ములు అందరూ కూడా వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లో ఒప్పుకొని సంతకాలు కానీ తీసుకున్నారు. వాళ్ళందరూ ఒప్పుకున్నారు. అయినా ఎంఆర్ఓ గారు ఇది గవర్నమెంట్ భూమి ఇచ్చినీకి లేదని నిరాకరిస్తూ ఉన్నారు. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, చాలా బాధ పెడుతున్నారు. నాకు మరణమే శరణం. దయచేసి ఉన్నత అధికారులు అయితేనేమి, మరి ప్రజా సంఘాల వాళ్ళైతేనేమి నాకు న్యాయం చేయాలని, ఆమెకు న్యాయం చేయాలని, ఆమెకు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని సవినయంగా నేను కోరుతున్నాను. మీడియా వాళ్ళ మిత్రుల సమక్షంలో నా బాధను విన్నవించుకుంటున్నాను. దయచేసి నా బాధను అర్థం చేసుకొని ఉన్నత అధికారులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా నువ్వు రెండో భార్యవి, నీకు ఎటువంటి అధికారాలు లేవు, నీకు మాకు మీరు పోయి ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి న్యాయం చేసుకోండి కానీ సివిల్ది మాకు సంబంధం లేదన్నారు. అందులో నా పెద్ద భార్య కుమారుడు మా అబ్దుల్ రహమాను, అతని భార్య షేకున్బి, మరి మేము జీవనాధారం కొరకు కల్లూరు గ్రామంకి వెంటే జీవనాధారం కొరకు బ్రతికినీకి ఆ ఇంటికి తాళాలు పగలగొట్టి ఆ ఇంట్లో వాళ్ళు దౌర్జన్యంగా కాపురం ఉన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మేము బాడిగింట్లో ఉన్నాను. నాకు ఆపరేషన్ కూడా అయింది, కిడ్నీ ఆపరేషను, స్టెంట్ వేయించుకున్నాను. ఇంకా నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఆర్థిక పరిస్థితి బాగలేదు. నాకు మరణమే శరణం. నాకు న్యాయం జరగడం లేదు. పోలీస్ అధికారులు స్పందించడం లేదు. ఎస్పీ గారి దగ్గర కూడా నా భార్య నాకు ఇబ్బంది పెడుతున్నారని గతంలో అర్జీ ఇచ్చినా కూడా గార్లదిన్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎలాంటి స్పందన లేదు. నువ్వు రెండో వారివే, నీకు అధికారాలు లేవు అని చెప్పి ఈ విధంగా ఆమెను బాధ పెడుతూ, నన్ను బాధ పెడుతూ చెప్పులు అరిగేలాగా, కాళ్ళు అరిగేలాగా ఆఫీసుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిప్పుకుంటున్నారు. కానీ నాకు ఇంతవరకు న్యాయం చేయలేదు. దయచేసి ఉన్నత అధికారులు, దయచేసి జిల్లా పై స్థాయి అధికారులు వచ్చి పరిస్థితుల్ని పరిశీలించి నాకు, ఆమెకు, నా భార్య మహబూబీకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ నా పెద్ద భార్య ఒక ఇంట్లో 5 సెంట్ల స్థలంలో నా ఇల్లు ఉంది. నాకు గవర్నమెంట్ గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చింది. ఆ ఇంట్లో ఆమె ఉంది. ఆమె పిల్లలు ఆమె ఇంట్లో ఉండాలి. కానీ నా చిన్న భార్య ఇంట్లో వచ్చి దౌర్జన్యంగా ఉన్నారు. అక్కడ సీసీ కెమెరా పెట్టారు. మమ్మల్ని ఆ ఊర్లోకి కూడా పోనీకోకుండా నిర్బంధం చేస్తూ ఉన్నారు. చాలా బాధ పెడుతున్నారు. నా పెద్ద భార్య, కుమారుడు, కోడలు, ఆ మహబూబీ అనేటటువంటి నా చెల్లెలు, ఏదో చెల్లెలు కూతురు కదా అని చేసుకుంటున్నాను. ఈ విధంగా నాకు విధంగా గృహింస చేసినాడని, అధిక వరకట్నం తీసుకురామన్నాడని నా పైన ఒక కేసు కూడా పెట్టారు. మేము కోర్టుకు తిరుగుతున్నాము. గృహింస చట్టం కింద కేసు పెట్టారు అని మీదని ఆ కేసు కూడా మేము వాయిదాలకు తిరుగుతున్నాము. ఈ విధంగా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి జిల్లా స్థాయి ఉన్నతాధికారులు నాకు స్పందించి నాకు న్యాయం చేయాలని నేను ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దయ చూపండి. నాకు మరణమే శరణ్యం. మీరు న్యాయం చేయలేకపోతే నేను ఏదైనా ఆత్మహత్య చేసుకుంటాను. నా చావుకు మీరందరూ కారకులు అవుతారని కూడా నేను చెప్తున్నాను. దయచేసి
గారికి నేను నా చిన్న భార్య అమ్మ నీ పాదాలు పట్టుకుంటామమ్మ, ఒక 2 సెంట్లని నాకు ఒక కుమారుడు ఉన్నాడు, సాదిక్ రోషన్ అనే కుమారుడు ఉన్నాడు. రేపొద్దున నాకు కుమారుడు అమ్మ, నువ్వు నాన్న పెళ్లి చేసుకుని దానికి నాకు ఏదైనా కానీ ఏదైనా ఆధారం చేసినావమ్మని అడుగుతాడు. ఆ అబ్బాయి అడిగితే నేను ఏ సమాధానం చెప్పాలమ్మా, 2 సెంట్లను నాకు న్యాయం చేయండి, నేను కొన్న దాంట్లోనే నాకు 2 సెంట్లు ఇవ్వండి అని అన్నా కూడా ఆమె ఎటువంటి స్పందన లేదు. ఒక స్త్రీగా ఆమె చాలా బాధ పెడుతుంది. ఇంకొక స్త్రీకి ఆమె స్త్రీకి తెలియదా ఒక స్త్రీ బాధ దయచేసి అర్థం చేసుకుంటుందని ఆమె దయచేసి పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని పదే ప్రాధాన్యపడుతున్నాను. ఆమెకి ఇప్పుడు కూడా నేను పాదాభివందనం చేస్తాను. నా చిన్న భార్యకు మహబూబ్కి 2 సెంట్లు ఆమెకు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి ఆమెకి న్యాయం చేయాలని కోరుతున్నాను.